వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు. అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తూర్పు గోదావరి జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడు శ్రీ పిక్కి నాగేంద్ర. హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ కమిషనర్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడులు రికార్డు స్థాయిలో 1.78 లక్షల కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ది కోసం చేపట్టిన సర్కార్. అగ్ని విపత్తు అవగాహన కార్యక్రమం కంకల్ డెక్కన్ రోడ్ ప్లాజా వద్ద శనివారం అగ్నిమాపక శాఖ వారు అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆందోళ్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో విద్యార్థులతో అల్పాహార భోజనం చేశారు అలుగు వర్షిణి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనే పేరు పెడితేనే కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేస్తామని బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వం పక్కా గృహాలకు ఇందిరమ్మ పథకం అనే పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వడం జరగదని అన్నారు. కేవలం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనే పేరు పెడితేనే కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తామని స్పష్టంగా చెప్పారు. అలాగే రేషన్ కార్డు కూడా కాంగ్రెస్ పేరుతో వస్తే ఊరుకునేదే లేదన్నారు. అవసరమైతే ఆ రేషన్ కార్డు కూడా కేంద్ర ప్రభుత్వం నుండే అర్హులైన వారందరికీ ఇస్తామని చెప్పారు. ఇకపై గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో కేంద్ర నిధులతో ఇచ్చే ప్రతి పథకం మీద ప్రధానమంత్రి పేరుతో ఉంటేనే నిధులు మంజూరు చేయడం జరుగుతుందని స్పష్టంగా చెప్పారు. ఆహో సంజయ్ అన్న ఇప్పుడు అసలు విషయం ప్రజల్లోకి వెళ్తుంది. తూర్పు గోదావరి జిల్లా బీజేపీ నూతన అధ్యక్షులు శ్రీ పిక్కి నాగేంద్ర రామవరంలో అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తూర్పు గోదావరి జిల్లా బీజేపీ నూతన అధ్యక్షులు శ్రీ పిక్కి నాగేంద్ర అనపర్తి మండలం రామవరంలో తూర్పు గోదావరి జిల్లా బీజేపీ నూతన అధ్యక్షులు శ్రీ పిక్కి నాగేంద్రని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయకులు నల్లిమిల్లి మనోజ్ రెడ్డి. ఇక అనపర్తి నియోజకవర్గ ఎన్డీఎన్ నాయకుల పరిచయ కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ పిక్కి నాగేంద్రని అనపర్తి నియోజకవర్గం ఎన్డీఎన్ నాయకులు ఒక్కొక్కరు పరిచయం చేసుకోవడం జరిగింది. ఒక సిన్సియర్ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో సంఘంలో పనిచేస్తూ ఒక నిర్మాణాత్మకంగా పనిచేస్తూ అటువంటి వ్యక్తిని ఇవాళ జిల్లా అధ్యక్షుడికి చేయడం అనేది చాలా సంతోషించదగ్గ పరిణామం. అనపర్తి నియోజకవర్గం తరఫున సంపూర్ణమైన సహాయ సహకారాలు వారికి అందించి జిల్లాని మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లడం కోసం ఇక్కడ మనకి పార్లమెంట్ సభ్యురాలు కూడా రాష్ట్ర అధ్యక్షులు మరొక్క మారు వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. అదేవిధంగా మన మిత్రులు తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి హాజరైనటువంటి వారందరికీ కూడా నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో మన అందరికీ ప్రీతమ నేత అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు, అలాగే మన మాజీ అధ్యక్షులు దత్తు గారు, శ్రీదేవి గారు, సతీష్ గారు, అలాగే రాజు గారు, హరినారాయణ రెడ్డి గారు, అలాగే మన 4 మండలాల అధ్యక్షులైనటువంటి వారు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు నేను అధ్యక్ష స్థానంలో ఉన్నాను అంటే దానికి ముఖ్య కారకుల్లో కూడా ముఖ్యమైన వాళ్ళు మన ఎమ్మెల్యే గారు. నా నియామకంలో ఆయన ఎంత కృషి చేశారో నాకు తెలుసు. ఈ సందర్భంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా
పిలుచుకోవాలి, సమావేశం పెట్టాలన్నారు, ర్యాలీ అన్నారు, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఆ సందర్భంలో నాకు నిజంగా చాలా అంటే చాలా సంతోషం వేసిందండి. అంత హాల్ అంతా నిండిపోయింది, జనం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అంటే నిజంగా అక్కడ కూడా ఆయన సహకారం నేను నా జీవితంలో మర్చిపోలేను. ఎవరిని టచ్ చేసినా, నేను అనపర్తి నియోజకవర్గం నుంచి వచ్చానండి, రంగంపేట నుంచి, బెక్కవోలు నుంచి, పెద్దపూడి నుంచి ఇట్లా వచ్చానని చెప్తూ ఉంటే నిజంగా ఆ వ్యక్తి, ఆ నాయకుడు అక్కడ లేకపోయినా కానీ అంతమంది తరలి వచ్చారంటే అప్పుడు అర్థమైంది నాయకుడు ఎలా ఉండాలి అని చెప్పి, ఎలా నడుచుకోవాలని చెప్పి. చాలా సంతోషం. పెద్దలు మాట్లాడారు, భవిష్యత్తు ఎలా ఏంటి, ఎన్డీఏ పరిస్థితి ఏంటి అంతా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను గత 12-13 ఏళ్ళ నుంచి చాలా నా వరకు నిబద్ధతో, క్రమశిక్షణతో కార్యకర్తలందరితో అలాగే నాయకులతో కూడా నేను పనిచేయడం జరిగిందండి. కార్యకర్తల యొక్క సమస్యలు ఏంటి, వారు ఎక్కడెక్కడ ఏ సందర్భంలో వాళ్ళ మనసులో కృష్ణారెడ్డి గారే ఎమ్మెల్యేగా ఉండేటట్టు మనం ప్రయత్నం చేస్తామని చెప్పి ఆయన గురించి ఇప్పుడు కాదు, నాకు గత 4-5 ఏళ్ళ క్రితమే తెలుసండి. నాకు వ్యక్తిగతంగా కూడా నాకు తెలుసు. మా అన్నయ్య గారు కూడా ఇక్కడ అనపర్తిలో ఎస్ఐగా పనిచేశారు. అప్పటి నుంచి నాకు చెప్తుండేవారు తమరు గురించి అని. సో ఆ విధంగా నాకు పరిచయం ఉంది. దయచేసి కార్యకర్తలు ఎవ్వరు కూడా మా ఆలోచన, ఎమ్మెల్యే గారి ఆలోచన, సోమ వీర్రాజు గారి ఆలోచన, రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వర గారి ఆలోచన, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంట్ పరిధి ఏదైతే ఉందో తూర్పుగోదావరి జిల్లాలో కార్యకర్తలు అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం నడుచుకోవాలి. ఎవరి మధ్యన కూడా ఎటువంటి గ్యాప్ ఉండకూడదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా అది పెద్దది కాకుండా నాయకులు అయినటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళతో కూర్చొని ఆ సమస్యను పరిష్కరించి కుటుంబ సభ్యులంతా కూడా మనం పార్టీ కోసం ఎలిగొండి సత్యబాబు గారు, ఆలగోవింద్ గారు, సుధాకర్ రెడ్డి గారు, దత్తు సింగ్ గారు, వెంకటబాబు గారు, కూటమి నాయకులు, తెలుగుదేశం జనసేన కూటమి నాయకులు అందరూ కూడా వచ్చి నూతన అధ్యక్షుల్ని, బీజేపీ నూతన అధ్యక్షులు అభినందన తెలియజేస్తారు. చిన్నబుజ్జి గారు, వాసు గారు, మన కూటమి నాయకులు గంగాధర్ గారు, తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా ముందు, తర్వాత సానా సీని గారు, జుత్తి కృష్ణ గారు, మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి యువ నాయకుడు నలమిల్లి మనోజ్ రెడ్డి గారు వచ్చి జిల్లా బీజేపీ అధ్యక్షుడిని అభినందనలు తెలియజేయబడుతుంది. జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ బీజేపీ అధ్యక్షుల వారిని అభినందిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా
నూతన అధ్యక్షులుగా నేను ఎన్నికైన తర్వాత మొదటిసారిగా నేను మన ఎమ్మెల్యే గారు అయినటువంటి రామకృష్ణ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కలవడానికి రావడం జరిగింది. అదేవిధంగా వారి ఆధ్వర్యంలో ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. రామకృష్ణారెడ్డి గారు వారి నాన్నగారు ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి వారు చేస్తున్నటువంటి సేవలు చాలా కాలం నుంచి ప్రజలు లబ్ధి పొందుతూ ఉన్నారు. వారితో కలిసి పనిచేసే అవకాశం నాకు భారతీయ జనతా పార్టీ నాకు కల్పించడం చాలా సంతోషపడుతూ ఉన్నాను. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. ఎందుకనంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంటే గత 5 ఏళ్ల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రోజు రోజుకు కూడా వెనకడుగు వేయడం మనం కళ్ళారా చూసాం. ఎన్నో అరాచకాలు, ఎన్నో అన్యాయాలు మనం చూసాం. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి కక్ష సాధింపులో మాత్రమే నాటి ప్రభుత్వం వ్యవహరించిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, పురంధరేశ్వరి గారి మేడం గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ అభివృద్ధి ఈ 5 ఏళ్లలో జరుగుతుందని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. దానికి సంబంధించి సంకేతాలు కూడా ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మునుపెన్నడూ లేనటువంటి నిధులను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చెప్పి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించడం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రం ఏ విధంగా అయితే అభివృద్ధి పథంలో నడుస్తుందని ప్రజలు ఆశిస్తూ ఉన్నారో, మన అనపర్తి అసెంబ్లీలో కూడా ప్రజలు చాలా ఆశపడుతూ ఉన్నారు. మన రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ అసెంబ్లీ నియోజకవర్గం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. దానికి సంబంధించి అనేక బాటలను ఆల్రెడీ వేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రణాళికలు కూడా మన ఎమ్మెల్యే గారు తయారు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల యొక్క ప్రయోజనాల కోసం మనం ముందుంటాము. మనం ఎప్పుడు ఎవరి జోలికి పోము, ఎవరిని కూడా మనం కక్ష సాధింపులు చేయము. ఎన్డీఏ ఆలోచన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోదీ గారు, పురంధరేశ్వరి గారు, వీరి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసేదాకా కూడా నిద్రపోదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. పెట్టుబడులు చూసి కడుపు మంట రగులుతున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం నడవడిలో తెలంగాణలో పెట్టుబడులు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న అభివృద్ది కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల కొరకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ఎంతో కృషి చేస్తుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ హయాంలో తెలంగాణ రాష్టంలో ప్రజల మీద అప్పుల కుప్ప చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల గుండెల్లో కండల్లో ఆనందం కనిపిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల హామీల కోసం రేవంత్ సర్కార్ ఎంతో కష్టపడుతోంది అని ప్రజల అభిప్రాయం చూస్తుంటే ఇంకా రాబోయే 4 ఏళ్లలో ప్రజల్లో చాలా మార్పు వస్తుందని ప్రజలు ఆనందిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష పార్టీ గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. అదేవిధంగా గ్రామాల్లో గ్రామ సభల్లో 4 పథకాల కార్యక్రమ భాగంలో ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా రేషన్ కార్డులు లాంటివి పథకాలు గ్రామ సభల్లో ప్రజల ముందుకే ప్రభుత్వం వచ్చి ఈ విధంగా కార్యక్రమం చేపట్టడం ప్రజల్లో ఆనందం కనిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తున్నారు. దావోస్తో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడులు రికార్డు నమోదు చేసింది. ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో 1,78,950 కోట్ల పెట్టుబడులు సాధించింది తెలంగాణ. గత ఏడాదితో పోలిస్తే 4 రెట్లు మించిన పెట్టుబడులు. ఇక 2024 దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 42,000 కోట్ల పెట్టుబడులు. ఈ పెట్టుబడులతో 49,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రేవంత్ సర్కార్ కృషి చేస్తుంది.
అనపర్తి ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులతో సమావేశమై సమీక్ష సమావేశం నిర్వహించారు అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి. అనపర్తిలోని అనపర్తి ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు, వైద్యులు, వైద్యేతర సిబ్బందితో సమావేశమై హాస్పిటల్ కు సంబంధించిన మౌలిక సదుపాయాలు, వైద్యులు, స్టాఫ్, సెక్యూరిటీ, శానిటేషన్ కు సంబంధించి కొన్ని సమస్యలు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక త్వరలో ఆ సమస్యలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్న అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్యేతర సిబ్బంది, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు, అనపర్తి మండల ఎన్డీఏ నాయకులు, అనపర్తి టౌన్ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అనపర్తి ఏరియా ఆసుపత్రి అభివృద్ధి సమితి సమావేశాన్ని ఇవాళ నూతనంగా మంజూరైన 100 పడకల ఆసుపత్రి, దాని భవన నిర్మాణాలు, అదేవిధంగా తదితర కావాల్సిన మౌలిక వస్తువులు ఏ విధమైన వస్తువులు కావాలి, ఆసుపత్రికి సంబంధించి వైద్య సిబ్బంది విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని దానిపైన సంపూర్ణంగా చర్చించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం తరఫు నుంచి సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించాలి. ముఖ్యంగా స్నేహపూర్వక వాతావరణంలో పేషెంట్స్కి, వైద్యులకి, సిబ్బందికి మధ్యన ఒక స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. దాన్ని పెంపొందింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా గత 6 మాసాలుగా 100 పడకల ఆసుపత్రి నిర్మాణం నత్తనట్టుగా సాగుతూ ఉంది. దాన్ని వేగవంతం చేయాలి. తొందరలోనే నూతన భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. అదేవిధంగా కొత్తగా పిహెచ్ఐ ల్యాబొరేటరీ ఒకటి ప్రభుత్వం 125 లక్షలతో శాంక్షన్ చేయడం జరిగింది. దాని నిర్మాణం కూడా తొందరలోనే మొదలుపెట్టి ఆ నిర్మాణాన్ని కూడా అన్ని విధాల అనపర్తి ఏరియా ఆసుపత్రిని వైద్య సేవలు అందించడంలో నెంబర్ 1 ఆసుపత్రిగా తీర్చిదిద్దడం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దానిపైన సంపూర్ణంగా చర్చించడం జరిగింది. ప్రభుత్వం తరఫు నుంచి, ప్రజల తరఫు నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సి వచ్చిందో తప్పనిసరిగా నేను ముందుండి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. వైద్యులు, వైద్య సిబ్బంది కూడా దానికి సహకరించి ఆసుపత్రిని ఏ విధాలుగా అభివృద్ధి చేయాలని కోరడం, దానికి వారు అంగీకరించడం జరిగింది. తప్పనిసరిగా సామాన్యులకి వైద్య సేవలు అందించడంలో అనపర్తి ఏరియా ఆసుపత్రి నెంబర్ 1 ఆసుపత్రిగా తీర్చిదిద్దామని తెలియజేస్తాం. ఇన్స్టిట్యూట్స్ పైన మనం పెత్తనం చేయొద్దు. అధికారులు చేస్తూ ఉంటారు, అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సలహాలు చెప్తాం, అంతవరకే మనం పరిమితం అవ్వాలి. అంతే తప్పించి మనం పెత్తనం చేయడం, మన చేతుల్లోకి తీసుకుని మనం డిక్టేట్ చేయడం, ఆ విధానానికి వస్తే మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, అధికారులు తప్పు చేస్తే మనం పైనుండి వాటిని సరిచేసి, తప్పు మనం చేయలేదు, వాడు చేస్తే మేము సరిచేసామని చెప్పుకునే అవకాశం ఉంటుంది. పెత్తనం మీ చేతుల్లోకి తీసుకుంటే ఆ తప్పు మన మీద వస్తుంది, మనమే తప్పు చేసినట్టు అవుతుంది. అందువల్ల నాయకులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎక్కడ పెత్తనం తీసుకోకండి, సలహాలు సూచనలు ఇవ్వండి, నడిపించండి, మార్గదర్శకులుగా ఉన్నాడు తప్పించి పెత్తనం చేసేవాళ్ళలా ఉండదు. దయచేసి హాస్పిటల్ అనేది చాలా ముఖ్యమైంది. ఇక్కడ ఏరియా హాస్పిటల్ వచ్చింది. పాపం దురదృష్టం ఏంటంటే, గత ఎమ్మెల్యే గారికి ఇష్టత లేదు. అంతరాత్మలో ఇక్కడ 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ అవ్వడం అనేది ఇష్టం లేదు, కానీ వచ్చేసింది. దాన్ని ఏదో ఓన్ చేసుకోవాలని ప్రయత్నం చేశారు. సరే, అన్నీ వేరే విషయాలు, రాజకీయాలు అవసరం లేదు, కానీ మనం ముందుకు వెళ్ళి అద్భుతంగా ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దాలి. ఈ ఆసుపత్రి నేను ఇందాక కూడా ఎగ్జాంపుల్ చెప్పా, పక్కనే మండపేటలో సిహెచ్సి ఉంది. సిహెచ్సికి పేషెంట్స్ అట్రాక్ట్ అయ్యి వెళ్తున్నారు. అక్కడ ఆసుపత్రి బాగుంది, వైద్యం మంచి సక్రమంగా అందుతుందనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంది. అదేవిధంగా గుంటూరు జనరల్ హాస్పిటల్ తీసుకోండి, లేకపోతే కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి.
అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా ఎక్కువ మంది పేషెంట్స్ అక్కడికి వెళ్తారు. ఆ స్థాయిలో ఆసుపత్రిని తీర్చిదిద్దాలి. దానికి మీ అందరూ సహకరించాలి, వైద్యులు సహకరించాలి, వైద్య సిబ్బంది సహకరించాలి. జిల్లాకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తులు గౌరవనీయులు జస్టిస్ శ్రీ పి శ్రీ సుధా, జస్టిస్ శ్రీ భీమపాక నగేష్, జస్టిస్ శ్రీ కాజా శరత్ గారిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. శనివారం సాయంత్రం నగరంలోని ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ చేరుకున్న న్యాయమూర్తులు పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. పత్తిపాడు టీడీపీ కార్యాలయంలో శాసనసభ సభ్యురాలు వరుపుల సత్యప్రభారాజా ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్డీఏ కూటమి పార్టీల తరపున పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ఎమ్మెల్సీ ఎన్నికలకు పనిచేసే విధానం, ఓటింగ్ సరళి, ఓటింగ్ ప్రాధాన్యతా క్రమం, ఓటర్ల వివరాల సేకరణ, ఎన్నికల ప్రచార నిర్వహణ వంటి అంశాలపై నియోజకవర్గ శ్రేణులకు అవగాహన కల్పించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ మాట్లాడుతూ మొదటి ప్రాధాన్యత ఓటుతో అత్యధిక మెజార్టీతో తనని గెలిపించాలని, తన గెలుపు కోసం కూటమి శ్రేణులు విస్తృత ప్రచారం చేయాలని కోరారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యకులు జ్యోతిర నవీన్ కుమార్ మాట్లాడుతూ రాజశేఖర్ విజయం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ సింగిలిదేవి సత్యరాజు మరియు ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్చిలో జరగబోయే ఎలక్షన్ గురించి మనం ఎలా ముందుకు వెళ్ళాలి, అవగాహన సదస్సు గురించి ఏర్పాటు చేసుకున్నాం. దీనికి సంబంధించి మనం 9 బూతుల కింద విడదీసుకుని 9 బూతులకి ఇన్ఛార్జీలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. మీరందరూ కూడా మనం అందరం ఈ 4962 ఓటర్లని ఎలాగైతే నమోదు చేసుకున్నామో మీ పరిధిలో ఉన్న ఓటర్లందరినీ కూడా ప్రతి ఒక్కరిని మనం పర్సనల్ గాను అయితేనే వారు ఏ ప్రాంతంలో ఉన్నారు, ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుని వాళ్ళని దగ్గర మనం రాబోయే కాలంలో మనం వ్యక్తిగతంగా వాళ్ళతో మాట్లాడి ప్రతి ఒక్క ఓటు నమోదయ్యేలా చేసుకోవడం అన్నది మనందరి బాధ్యత. ఏదైతే మన ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ గురించి చెప్పాలంటే ఆయన ఎప్పటి నుంచో కూడా ఈ పార్టీలో ఉండి మొన్న ఎలక్షన్ లో కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. మనం కూడా ఒకటి ఆలోచించాలి, రేపు రాబోయే కాలంలో ఆయన మనం ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే ఉత్సాహవంతులు యువకులు అయిన వారు రేపు రాబోయే కాలంలో మనకు కూడా ఎంతో అండగా ఉండి ప్రతి ఒక్క ఏదైనా వారికి మన పరిధిలో వారి పరిధిలో ఉన్న సమస్యలు ఉన్నప్పుడు మనందరికీ ఎల్లవేళ అందుబాటులో ఉంటారు. తప్పకుండా ఆయన మనం ఎన్ని ఓట్లయితే నమోదైనాయో అన్ని కూడా ఖచ్చితంగా నమోదయ్యి ఆ రోజు ఎలక్షన్ లో అన్నిటిలోని మన నియోజకవర్గం నుంచి ఎక్కువ మెజార్టీతో ఆలూరు మండలం అరికేరి గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ దారుణ హత్య. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం కొన్ని రోజులుగా గ్రామంలో వివాదం చోటు చేసుకుంటుంది. ఇక ఫీల్డ్ అసిస్టెంట్ కురవ బండారి ఈరన్నని దారుణంగా హత్య చేశారు దుండగలు. ఉపాధి హామీ పన్ను చేయించేందుకు వెళ్తుండగా వేట కొడవలితో హత్యకు పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు. ఆలూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఇది అధికారపక్షం కుట్రపూరిత రాజకీయమని విరూపాక్షి మీడియా ముందు మాట్లాడారు. హత్య రాజకీయాలు మానేయండి, ప్రజలకు సేవ చేయండి అని మీడియా ముందు మాట్లాడటం జరిగింది. ఏదో చెప్తాది అంతా ఇదే నీ పరిపాలన, ఇది ఏం పరిపాలన, ఇది ఇంత అన్నమైన పరిపాలన ఇది ఎక్కడైనా ఉందా? అక్కడ ఏ దేశంలో ఉందా? ఏ రాష్ట్రంలో ఉందా? మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇదే ఎక్కడ చూసినా ఇదే నరకోవడం, చంపుకోవడం ఇదే ఉంది. కానీ మీరు పరిపాలన గాలికి వదిలేసినారు. ఇదే ఆ పరిపాలన చేసేది. ఎవడన్నా ఏ నాకన్నా ఇది చేస్తారా? నరుకుంటారా ఇంకా ఈ కాలంలో కానీ ఎవడన్నా కానీ? ఇదేమన్యాయం పరిపాలన ఇది. మీకు ఒకటే చెప్తున్నాము, మేము కానీ ఎదురు తిరిగితే ఖచ్చితంగా మేము కానీ అదే మాకే కొడివెండ్లు ఉన్నాయి, బాంబులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము కానీ ఎదురు తిరిగినామంటే ఎవరు నిడిచే ప్రసక్తి లేదని చెప్తున్నాం. ఎందుకంటే
ఇది వీటి కొర అంత మనకొద్దండి. మాకు కానీ అన్నీ ఉన్నాయి, మేము కానీ అన్నిటికీ తెగిచ్చే ఉండేది. మీరు ఏం ఎత్తుకున్నారని అనుకునే పని లేదు. మేము మాత్రం ఖచ్చితంగా దీనికి ధీటుగా ఖచ్చితంగా చేసే తీరుతామని చెప్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడ ఉండే నాయకులు కానీ ఎవరో ఇన్ఛార్జ్ ఎవరిగా తెలియదు, అందరూ 5-6 మంది మాకు ఇన్ఛార్జ్ ఎవడో ఇన్ఛార్జ్ ఉండి ఏదో పరిపాలన సాగించాలనే విధంగా చెప్తున్నాం. కానీ ఇదేమన్నా ఇది ఈ నరుకోవడం మేమేమిది నరక చంపుతారు కదా. మంచి పిల్ల మంచి ఏమన్నా వ్యక్తిగత కక్షలు ఉన్నా ఏమంటారు చెప్పాలి కదా. మాకు ఫీల్డ్ అసిస్టెంట్ కాబట్టి చెప్తున్నాం, మేము చెప్తున్నాం కదా. మీకు ఇదేమో ఎవడన్నా చంపుకుంటారు, ఇంత అన్యాయంగా చంపుకుంటారు, ఎవడన్నా నరుకుంటారు ఇంత అన్యాయంగా. చంద్రబాబు ఏం చేస్తున్నాడు? గాడులు రాస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏమన్నా పరిపాలన చేస్తున్నాడు లేదా? ఇదేమో పరిపాలన, ఇది ఇంత దుర్మార్గమైన పరిపాలన. ఇది పరిపాలన ఏం చేస్తున్నారు పరిపాలన? మీరు చూడరా, మీరు మీ కార్యక్రమం చెప్పరా? వైసీపీ ప్రభుత్వం జరిగిందా? ఎవరన్నా మా జగన్మోహన్ రెడ్డి ఏదో దీన్ని కట్టేస్తాను చాలా జాగ్రత్త ఎవరన్నా కానీ ముందే చెప్పేవాడు. మనకు ఆ పని నరకుంటే చంపుకునే వద్దు, మనం పరిపాలన చేయాలనేవాడు. మీకేం చేసినావు? 76 సంవత్సరాలు కదా నీకు. అంటే రాష్ట్రాన్ని రావణ కష్టంగా చేస్తావా? ఇంత దుర్మార్గం చేస్తావా? ప్రతి ఒక్కరి దగ్గర ఎక్కడ చూసిన రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి. ఎక్కడ పైన నరుక్కునేదే చంపుకునేదే. జూన్ 4వ తారీఖు మొదలు నుంచి ఇదే రోజు 8 నెలల పొద్దుంది ఇదే నరుక్కునేదే, ఇదే చంపుకునేదే ఉంది. ఇదేం పరిపాలన పని ఆయన? ఇది పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాం, దయచేసి చెప్తున్నాం నాయన, నువ్వు డిప్యూటీ సీఎం గారికి చెప్తున్నావు, ఈ నరక పాలనకి విడిచిపెట్టి పరిపాలన చేసేది మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించినారు. మీరు మనుషులు ప్రాణాలు తీసేకి కాదు, మనుషులు పరిపాలన చేసేకి ఇచ్చిండేది, నరుక్కునే కాదు ఈ పరిపాలన ఉండేది. మీకు ఒకటే చెప్తున్నాము, ఇంకొకసారి ఇట్లా రిపీట్లు అయితే మాకు కానీ అన్నీ ఉన్నాయి, మేము కూడా వదిలేస్తాం, మేము కూడా చేసే సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం ఈరోజు. మేము ఆందోళన విద్యార్థులతో కలిసి అల్పాహార భోజనం చేసిన అలుగు హర్షిని. ఆంధ్రులలో సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో సొసైటీ రాష్ట కార్యదర్శి అలుగు హర్షిని శనివారం ఉదయం విద్యార్థులు కలిసి అల్పాహార భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని ఆమె సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది కూడా పాల్గొన్నారు. మునిపల్లి మండలంలోని కంకల్ డెక్కన్ టోల్ ప్లాజా వద్ద అగ్ని విపత్తు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేషనల్ హైవే 65వ నెంబర్ జాతీయ రహదారి కంపల్ డెక్కన్ టోల్ ప్లాజా వద్ద శనివారం మధ్యాహ్నం 36వ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవంలో భాగంగా ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వంట గ్యాస్ సిలిండర్ పేలుడు, విద్యుత్, పెట్రోల్, డీజిల్ మంటలను ఎలా ఎదుర్కోవాలో ప్రదర్శన ద్వారా వివరించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తిని ఎలా సిపిఆర్ చేయాలో అవగాహన కల్పించారు. సదస్పేట్ అగ్నిమాపక స్టేషన్ అధికారి భిక్షపతి, వారి సిబ్బంది, డెక్కన్ టోల్ ప్లాజా సిబ్బంది పాల్గొన్నారు. ఈ యొక్క అగ్నిమాపక అగ్ని విపత్తు అవగాహన కార్యక్రమం భద్రతా మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ప్రాణాన్ని కాపాడాలి. ఒక్కటే కాదు, ఫైర్ ఒక్కటే కాదు, ప్రతి చిన్న విపత్తు ఏది జరిగినా, కుక్క ఇంకా ఏదైనా సరే జీవరాశికి ఏదైనా హాని జరుగుతుంది అక్కడ ఒక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు. అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తూర్పు గోదావరి జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడు శ్రీ పిక్కి నాగేంద్ర. హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ కమిషనర్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడులు రికార్డు స్థాయిలో 1.78 లక్షల కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ది కోసం చేపట్టిన సర్కార్. అగ్ని విపత్తు అవగాహన కార్యక్రమం కంకల్ డెక్కన్ టోల్ ప్లాజా వద్ద శనివారం అగ్నిమాపక శాఖ వారు అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆందోళ్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో విద్యార్థులతో అల్పాహార భోజనం చేశారు అలుగు వర్షిణి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనే పేరు పెడితేనే కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేస్తామని బండి సంజయ్ అన్నారు.